ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముఖ్యమైన సమాచారం మీ అందరికీ కూడా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే రావటం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్న అన్ని విషయాలు కూడా నేను మీ అందరికీ స్లోగా ఒకటి చదివి వినిపిస్తాను. దయచేసి కాస్త ఓపిక్గా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అంత సమాచారం కూడా మీకు అర్థమవుతుంది. అలాగే తప్పకుండా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గత 10 రోజుల నుంచి కూడా ఖచ్చితంగా చెప్పాను, డిసెంబర్ 2వ వారంలో వీకెండ్కి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. మన ఛానల్ ఏం చెప్పినా కూడా వాస్తవాలు మాత్రమే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూడండి, నేను చదివి వినిపిస్తున్నాను. వాళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి. జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనాలకి అనుమతిస్తారు. అలాగే నేను చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు. ఫస్ట్ నిర్ణయం ఏమిటి అంటే, దర్శనము టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు అనుమతి ఇవ్వరు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. ఓకేనా? టికెట్ ఉంటేనే మీరు రాగలరు. ఒకవేళ టికెట్ లేకపోయినా మిమ్మల్ని పైన అనుమతిస్తారు, కానీ దర్శనం అయితే మీరు చేసుకోలేరు. రెండో పాయింట్ ఏమిటి? చంటి బిడ్డలు, అలాగే వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. మూడో పాయింట్, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. నాలుగో పాయింట్, భారీ క్యూలైన్లో నివారించి గరిష్ట సంఖ్యలో భక్తుల వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించేందుకు విస్తృత ఏర్పాట్లు. ఇప్పుడు మరొక పాయింట్, గోవిందమాల ధరించి భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. ఓకేనా? మరొక పాయింట్, భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్లో వద్దకు చేరుకోవాలని సూచన. అలాగే మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ బ్యూరో క్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19 వరకు తేదీ వరకు మాత్రమే వీరికి దర్శనాలు అనుమతిస్తారు. అలాగే మరొక ముఖ్యమైన సమాచారము, 3000 మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కాట్ అండ్ గైడ్లను నియమించుకొని వారి సేవలను క్యూ లైన్లో నిర్వాహకులను వినియోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? మీకు అన్నీ అర్థమైంది కదా? ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాలు అధికారిచే విడుదల చేయబడినది. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదండి. కేవలం దర్శన టికెట్ ఉంటేనే కొండపైకి రాగలరు. అలాగే చంటి పిన్నలు, ఎన్ఆర్ఐలు, వికలాంగులు, వృద్ధులు, మిలిటరీ వాళ్ళ దర్శనాలు ఏమీ ఉండవు. అలాగే ప్రోటోకాల్ వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు. అయితే ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా 11వ తారీఖు నుంచి 19 వరకు రాగలరు తప్ప 10వ తారీఖు అయితే వారు రాలేరు. ఈ 10 రోజులు కూడా మిగతా వారికి టికెట్ ఉంటేనే రాగలరు. నేను చెప్పిన స్పెషల్ దర్శనాలు ఏవి కూడా ఉండవు. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ టికెట్లు ఎప్పుడు విడుదలవుతుంది అన్నది కూడా మనకి మరొక 2-3 రోజుల్లో ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరుగుతుంది. కంగారు పడొద్దు. ఇది ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ నెంబర్ 1గా మీరు తీసుకోవచ్చు. మన ఛానల్లో టచ్లో ఉంటే తప్పకుండా దీనికి సంబంధించి సెకండ్ అప్డేటే ఈ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది మనందరికీ తెలుస్తుంది. మరి మీరందరూ రెడీనా? ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.